ఆ జిల్లేడు పత్రాలనే అర్కపత్రము అంటారు. అర్కుడు అంటే ఎవరంటే సూర్యనారాయణుడు. ఆయనకి ఇంకో పేర్లు, ఆయనకున్న పేర్లలో ఆదిత్యుడు అని, పూషుడు అని, అట్లాగే ఖగుడు అని, అర్కుడు అని అంటారు. ఈ అర్కపత్రము అంటే జిల్లేడు పత్రము చాలా విశేషమైనటువంటి ఆయన యొక్క ఎనర్జీస్ని లాక్కునేటటువంటి పత్రాలలో జిల్లేడు పత్రానికి అధికమైన శక్తి ఉంటుంది. అందుకనే హోమాలు చేసేటప్పుడు కూడా సూర్య హోమాలు ఆరోగ్యం కోసము ఆ జిల్లేడు వృక్షానికి సంబంధించినటువంటి ఆ కొమ్మలతో హోమం చేస్తే ఆ పొగ పీలిస్తే వాళ్ళకి ఉన్నటువంటి హృద్రోగాలు అంటే గుండె జబ్బులు కానివ్వండి, శారీరకంగా చర్మ సంబంధిత వ్యాధులు కానివ్వండి, లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, శిరోబాధలు అంటారు, అది ఏదైనా కానివ్వండి నెగిటివ్గా, అవన్నీ పోవటానికి 7 ఆకుల్ని చక్కగా పేర్చుకొని ఒక పుల్లతోనో దారంతోనో గుచ్చుకొని విడిపోకుండా దానిపైన రేగుపండ్లు అంటారు. రేగుపండ్లు ఇప్పుడు దొరుకుతాయి, సీజన్ వైజ్ దొరుకుతాయి కదమ్మా చిన్నవి. ఆ రేగుపండ్లను కూడా ఒక 7 పండ్లని చక్కగా ఒక పేర్చినట్టుగా పేర్చుకొని శిరస్సు మీద పెట్టుకోవాలి. ఈ సహస్రార బ్రహ్మరంధ్రం అంటారు. ఈ బ్రహ్మరంధ్రం మీద పెట్టుకొని అప్పుడు స్వామివారికి సంబంధించిన అంటే రేగుపండ్లు ఎందుకు పెట్టుకోవాలంటే, రేగిపండ్లు మనకి భోగి రోజున చిన్నపిల్లలకి దృష్టి దోషాలు పోవటానికి, బాలారిష్ట దోషాలు పోవటానికి, అంటే దిష్టి దోషం తీయటానికి రేగుపళ్ళు చాలా విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయమ్మ. అందుకని చక్కగా 7 ఆకులు, జిల్లేడు పత్రాలు, 7 రేగుపళ్ళు శిరస్సు మీద ధరించి చక్కగా స్వామివారికి అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని స్నానం చేయాలి, నమస్కరిస్తూ సూర్య భగవానుడికి. సరే ఇంట్లో ఉన్నా కూడా తూర్పుకి తిరిగి ఈ మంత్రాన్ని యదా జన్మ కృతం పాపం మయా జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతతు జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరాజ్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి. ఈ యొక్క శ్లోకాన్ని వీలుంటే 7 సార్లు లేదా ఒక్కసారి నమస్కరిస్తూ చక్కగా ఈ నెత్తి మీద చేయి పెట్టుకొని వాటి మీద చెప్పుకొని ఎవరైతే చక్కగా స్నానం ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి శారీరక దోషాలు, 7 జన్మల్లో చేసుకున్నటువంటి కర్మదోషాలన్నీ కూడా పోవటానికి చాలా విశిష్టమైనటువంటి ఫలితమే రథసప్తమి. సంవత్సరానికి ఒకరోజు చేసే ఈ స్నానము సంవత్సరమంతా వారికి శిరోబాధలు లేకుండా కాపాడుతాయని శాస్త్రం చెబుతోంది.